మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి యొక్క జన్మదిన శుభాకాంక్షలతో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా మందికి వచ్చే ఒక సందేహం, ఆంజనేయ స్వామికి ప్రతి పూర్ణిమ రోజు గాని, మంగళ సోమ శనివారాలు కానీ, జయంతి రోజు గాని సింధూరాన్ని ఎందుకు బాగా పూస్తారు? సింధూరం అంటే ఆంజనేయ స్వామికి అంత ఇష్టం అనేది ఒక కథ. ఇది అవాల్మీకము. వాల్మీకి రామాయణంలో లేకున్నా తులసీదాస్ రామాయణంలో చాలా రామాయణంలో ఉన్నారు. సింధూరం అనేది సౌభాగ్య చిహ్నము. అది కుజదోషాలు నిర్మింపజేసేటి కుజుని యొక్క రంగు, అగ్నితత్వం కలది. ఇది ముఖ్యమైనటువంటి సింధూరం లక్షణాలు. ఈ సింధూరం ఏమిటంటే, సౌభాగ్యని స్త్రీలు అంటే సుహాసినిలు తమ భర్త ఆరోగ్య సౌభాగ్యాల కోసము పాపిట్లో సింధూరాన్ని ధరిస్తారు. ఇప్పుడు కొందరు కుంకుమను ధరిస్తున్నారు. కుంకుమ వేరు, సింధూరము వేరు. సింధూరము కనకాంబరం రంగులో ఉంటుంది, ముదురు కనకాంబరం రంగులో. అయితే రామ పట్టాభిషేకం అనంతరము ఆంజనేయ స్వామి అయోధ్యలో సంచరిస్తున్నాడు. ఆయనకు కాలం గడవడం లేదు. ఉదయం పొద్దున్నే వెళ్ళి నగర సంకీర్తన వెళ్తుంటే, ఎక్కడ రామ భజనలు జరుగుతుంటే అక్కడ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చిరుతలు కొట్టుకుంటూ తన్మయత్వంతో చాలా వాళ్ళతోని గాన నృత్యాలతో ఉండేవాడు. మళ్ళీ మధ్యాహ్నం వేళకు గుడి ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో విశ్రమిస్తున్నప్పుడు తను విశ్రమించేవాడు. భోజన వేళ మించిపోతున్న ఆంజనేయ స్వామి యొక్క జాడ లేక చాలా మంది దూతలను రామచంద్రుడు పంపించేవాడట. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళకి ఆంజనేయ రూపంగా కనబడాడు. ఎందుకంటే ఇప్పటికీ ఈ కలికాలంలో కూడా స్వామి ఆంజనేయ స్వామి భక్తులు ఎటువంటి కేసరి రంగు దుస్తులు, కాషాయ అంబరాలు ధరిస్తూ భజనలు చేస్తారో వారిలో ఒకడిగానే ఆ భజనలు చేయడం వల్ల రాముడి సైన్యానికి, రాముని దూతలకు ఎవరికి కూడా ఆంజనేయ స్వామి దర్శనం కాక ఆ కూడలి ఈ కూడలి అలా నగరాన్నంతా వెతికి ఆంజనేయ స్వామి కనబడలేని తిరిగి వచ్చేవారట. ఇక భోజనశాలలో భోజన బల్లల మీద అన్ని భోజనాలు సమకూర్చారు. బంగారు పళ్ళెలలో రాజుల భోజనశాలని ఆంజనేయ స్వామి కోసము ఎంత చేసినా కూడా ఆంజనేయ స్వామి రావట్లేదు. ఇంత లోపల భోజనశాలలో ఒక మూలగానట 3 గంగాళాలు ఉన్నాయంట. ఆ బంగారి గంగాళాల నిండా మినపగారెలు, బెల్లపు అరిసెలు, పాయసము, పూర్ణ బూరెలు, వాటన్నిటి మీద ఒక చాలా పొడుగాటి అరిటాకు కప్పి ఉందంట. హనుమ కోసం ఎంత వెతికినా రావడం లేదంటే, లక్ష్మణ ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా, హనుమాన్ ఇక్కడి నుంచే పిలువు వస్తాడు అంటే లక్ష్మణ స్వామి రాజసౌధం ఎక్కి హనుమాన్ పెద్దగా కేకలు వేశాడు. కానీ ఆంజనేయ స్వామి రాలేదు. భోజన సమయం మించిపోతున్నది. అప్పుడు సీతాదేవికి ఏమి తోచిందో ఏమో. రాముడు ఎటు తోచక భోజనం మీద కూర్చున్న పండితులు, వేద పండితులు ఆకలికి ఉంటున్నారు. ఉపాసనం పట్టడానికి చేతిలో ఉద్ధరణ నీళ్లు కూడా తీసుకొని ఉన్నారు. హనుమ రావట్లేదు. ఆయన అటు ఇటుగా దుక్కులు చూస్తూ పక్కకి చూసేటప్పటికి 4 గంగాళాలు వడ్డించని వస్తువులు ఏంటా అని చూసేటప్పటికి ఒక తల్లి తన తనయుడికి ఎంత ప్రేమగా పెడుతుందో, భర్త కంటే కూడా మధుర పదార్థాలు దాచి కొడుకుకి ఇచ్చుకుంటుంది అన్నట్టుగా మన సీతమ్మ తల్లి అందరూ భోజనం చేస్తే హనుమకు మిగులుతాయో మిగులవో అని ముందుగా రాముల వారి భోజనానికి సరిపోయేవన్నీ పంక్తికి కూర్చున్న వాళ్ళకు సరిపోయే ముందుగా ఉంచి ఇంకా కొన్ని తీసి దాచిపెట్టుకుందంట తన సుతుడు వంటి హనుమ కోసం. హనుమకు చాలా ఎక్కువ మొత్తంలో కావాలి, చాలా శ్రమిస్తాడు. తనయుని ఆకలి తల్లికే తెలుసు. అందుకని ఒక గంగాళం నిండా పాయసము, ఒక గంగాళం నిండా బూరెలు, ఒక గంగాళం నిండా చక్కగా మినపగారెలు, బెల్లపు అరిసెలు, ఇవన్నీ కూడా చూపుతోనే గ్రహించాడట. తల్లి ప్రేమ అనుకున్నాడంట రామచంద్రుడు. ఆంజనేయ స్వామి వచ్చాడు. ఎలా వచ్చాడు? రాముని హృదయం దగ్గరికి వెళ్ళి కుమారులుగా సీతమ్మ చేస్తున్న చర్య రాముడికి హాస్యాస్పదంగా, ఏంటి ఇంతమందిలో సభాముఖంగా ఇలా దగ్గరగా వచ్చి సీత ఏం చేస్తోంది అని దగ్గరగా వస్తున్న సీతను చూశాడంట. ఆమె రాముని తాకకుండా చక్కగా ఎడమ భుజం మీదికి వంగి హనుమా 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 అని 3 సార్లు పిలిచిందంట. ఎక్కడో రామభజనలో లీనమైనటువంటి హనుమ తక్షణమే వాయు వేగంతో అయోధ్య నగరి సౌధానికి చేరుకున్నాడు. వెనువెంటనే అక్కడ బావి దగ్గరికి వెళ్ళి 3 బొక్కెల నీళ్లు, బకెట్ల నీళ్లు పైన పోసుకున్నాడు. ఆ తడి వస్త్రాలతోనే రామభజన చేశాడు. పితృ తర్పణాలు వలిచాడు. మధ్యాహ్న సంధ్యానికం చేశాడు. క్షణంలో భోజనశాలగా వచ్చి ఆ రామచంద్రుని యొక్క సింహాసనం పక్కకు కూర్చున్నాడంట. అప్పుడు ఆ తల్లి అరిటాకు పరిచి నీళ్లు చల్లి రాముల వారు భుజించిన తర్వాత అప్పుడు హనుమ వచ్చాకనే అతిథి అనే సద్బ్రాహ్మణుడు ఆంజనేయ స్వామి. అలాగా రాముడు చిత్రాన్ని పెడుతూ నోట 3 మారులు భుజించాక హనుమంతునికి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా వండి పెట్టింది. ఇది ఆ వండినవన్నీ కూడా హనుమకు వడ్డించింది. అది తల్లి తన ఇలా అవినాభావ సంబంధానికి ఒక ప్రతీక. ఇక్కడ మనం సింధూరం ఎందుకు రాచుకుంటున్నాము?
పొద్దునంతా భజన అయిపోయింది. మధ్యాహ్న సభకు రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు అందరూ వెళ్ళిపోయారు. అమ్మవారు ఎప్పుడు స్నానం చేసి సాయం వేళ మొహం కడుక్కొని శుచి శుభ్రమైనా కూడా బొట్టు పెట్టుకొని మళ్ళీ పాపెట్ల సింధూరం రాచుకుందంట. హనుమంతుడు ఎవరికి కూడా అంతఃపుర ప్రవేశం లేదు, కానీ హనుమంతుడు తన అనంగు తనయుడు కాబట్టి ఒక తల్లి వెనుకాల ఎలా తనయుడు వెళుతాడో చిన్న బాలుడుగా, హనుమ కూడా సూక్ష్మ రూపాన్ని ధరిస్తూ అవి సర్దుతూ ఇవి సర్దుతూ, ఇప్పుడు ఈ కాలంలో డ్రెస్సింగ్ టేబుల్ అంటాము, ఆ అలంకార సామాగ్రి బల్ల మీద ఉన్న వస్తువులన్నీ ముట్టుతూ వాసన చూస్తూ చిలిపి చర్యలతో ఉంటే, ఈ బాలచేష్టలకు హనుమను తల మీద ఎడమ చేత ఒకసారి వాత్సల్యంగా సీతమ్మ తల్లి చేసి అన్ని చూస్తుంటే ఆమె అలంకారం అంతా జాగ్రత్తగా చూస్తున్నాట. ఆమె లేపనాలు ముఖానికి పూసుకోవడము, కాటుక దిద్దుకోవడము, బొట్టు పెట్టుకొని సింధూరాన్ని మళ్ళీ పాపెట్ల దిద్దుకోండి. ఇక్కడ బొట్టు పెట్టుకున్నావు కరెక్ట్, మంచిదమ్మా, మరి ఆ తల మీద ఎందుకు బొట్టు పెట్టుకున్నావు అని అడిగాడట. అది సింధూరము, బొట్టు కాదు. ఎందుకంటే మన స్వామి ఎప్పుడు చూసినా సభా మండపంలో ప్రజల యొక్క సంక్షేమంలో ఉంటాడు. ఎంతటి అసురులు వచ్చినా, ఎక్కడ ఆపదలు వచ్చినా తనే ముందుగా వెళ్ళి ఆ ఘోర అసురుల రాక్షస మధ్యలో నుంచి యుద్ధాలు చేస్తుంటాడు. ఎప్పుడు మన స్వామికి ఏ ఆపద వాటిల్లకుండా ఆ స్వామి యొక్క నామజపము, అమ్మవారి జపం, ఎవరి కుల దైవానికి, ఎవరి ఇష్ట దైవాన్ని వాడు తలుచుకొని నా స్వామి క్షేమంగా ఉండాలి ఏ వేళలా అని ఏ సుహాసిని అయితే ధరిస్తుందో ఆమె నిత్య సౌభాగ్యనిగా ఉంటుంది. అందుకని నేను సింధూరాన్ని అమ్మవారి యొక్క త్రిశక్తి స్వరూపిణి పార్వతీదేవి యొక్క సౌభాగ్య మంగళదాయిని కాబట్టి ఆమె నామోచ్చరణతోని సింధూరాన్ని ధరిస్తాను హనుమ. అప్పుడు మన స్వామికి ఇక్కడ కూడా ఆటంకాలు జరగవు, ఎప్పుడు కూడా ఆపదలు అంటవు, ఎప్పుడు విజయుడై వస్తాడు. ఇంకా ఆమె మాటలు పూర్తి కాకముందే హనుమ పక్కకు కనబడలేదట. హనుమ లేనేలేడు, వెళ్ళాడు, వంటశాలకు వెళ్ళాడు. సింధూరం ఎక్కడ ఉంది అని వాళ్ళని పరిచరకు అడిగాడు. అక్కడ సుగంధ ద్రవ్యాల కోశాగారం ఉంది. బస్తాల కొద్దీ పసుపులు, కుంకుమలు, బుక్క, గులాలు, సింధూరాలు అవన్నీ చాలా పెద్ద మొత్తంలో కాగుల నిండా ఉన్నాయట. వెళ్ళాడు, ఆయన బలశాలి. ఒక పెద్ద గంగాళ నిండా ఒక బస్తాడు సింధూరాన్ని కలుపుకున్నాడు. అది పూసుకునేటప్పటికీ ఆయన రోమాలన్నీ పెద్ద రోమాలు కాబట్టి ఆగలేకపోతున్నాయి, అదంతా కింద పడిపోతున్నట. ఏం చేయాలో అట్లా గంగాళంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక సగ గంగాళ నిండా సింధూరం నింపుకొని వంటశాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి నెయ్యి ఉన్నదంట, దాని నిండా ఒక పెద్ద పీపెడు నెయ్యిని దాంట్లో కలిపి చక్కగా పేస్ట్ లా వేసుకొని రోమానికి రాచుకున్నాడట. రాచుకొని అదే విధంగా సభకు వెళ్ళాడు. తన రూపాన్ని, తన అలంకరణను రామచంద్రుల వారికి చూపించాలని. ఒక సభ అంతా కూడా రామసభ ఒక్కసారి నిర్ఘాంతపోయిందట. కళ్ళు మిరిమిట్లు కొలిపి ఆ కేసరి రంగు రూపాన్ని చూసి అలా మిరిమిట్లు కొలిపేటప్పటికి ఎవరికి నవ్వు ఆగకుండా రాముడికి వెళ్లి దండం పెట్టాడంట, ఆ కాళ్ళకు నమస్కరించి, హనుమా ఈ ఇంత అలంకారం నీకు ఎవరు నేర్పారయ్యా, ఇంత సింధూరాన్ని ఎలా పోసుకున్నావు అంటే అప్పుడు చెప్పాడట, స్వామి గనుడైన దైవానివి నీవు, ఎంతో మంది ఘోర రాక్షసులను దృంచినావు, అంతటి ఘనమైన దైవానికి ఒక్క చిటికెడు కుంకుమ రక్షిస్తుందా? ఒక చిటికెడు సింధూరం తల్లి తన పాపిట్లో వేసుకుంది, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నేను సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నది. నా స్వామి ఘనమైన దైవం, నా స్వామి ఘోర రాక్షసులను చంపే దైవం, ఎన్నో ఆపదల్లో ఉంటాడు, ఆయనకి ఎప్పుడు ఎటువంటి ఆపద రాకుండా ఉండాలని నేను రోమానికి ఈ సింధూరాన్ని పట్టించాను, బాగుందా రామన్న, రామయ్య తండ్రి అని అడిగాడట. అప్పుడు అమృతమైన మూఢభక్తికి రామచంద్రుని యొక్క నయనాలు చెమర్చాయట. వెంటనే ఆంజనేయ స్వామిని ఉన్నపాళంగా పట్టు వస్త్రాలకు అంటినా పర్వాలేదని ఆలింగనం చేసుకొని ఆనంద రాల్చాడట. అందుకే రామాంజనేయ అనుబంధం చాలా అద్భుతమైన అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చేది. ఎవరైతే చిన్న సింధూరాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర తీసుకొని ఒక రావి ఆకులో తీసుకొని దాన్ని తెచ్చి ఒక రోజంతా జేబులో పెట్టుకొని ఉంటే ఉద్యోగానికి వెళ్ళవలసిన వాళ్ళు, ఇంటర్వ్యూలకు వెళ్ళవలసిన వాళ్ళు, పరీక్షలు రాయవలసిన వాళ్ళు, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి నిద్రలు జడుచుకుంటూ రాత్రిళ్ళు ఏడుస్తుంటారు, నిద్రపోరు, గాలి ధూళిలు సోకిన వాళ్ళు ఆ ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర సింధూరాన్ని కొంచెం చూపుడు వేలుతో తీసుకొని ఒక రావి ఆకుకు రాసుకొని ఆ దాన్ని ముమ్మారులు కళ్ళగద్దుకొని ఎవరైతే వ్యాధి గ్రహస్థులున్నారో, ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారి తల కింద పెట్టినా, ఒక దారంతోని దాన్ని ముడివేసి మెడల కట్టినా వెంటనే స్వస్థత చేకూరుతుందట. అంతటి శక్తి ఉన్నది మన ఆంజనేయ స్వామి సింధూరంలో. అందుకే రాముని యొక్క ప్రతిక్షణం రాముని యొక్క రక్షణ కోసం రోమాలకు సింధూరాన్ని రాసుకున్నాడు కేసరి తనయుడు. కేసరి అంటే ఆంజనేయ స్వామి యొక్క
కన్న తండ్రి నాన్నగారు. ఆయన పేరు కేసరి. ఆ రంగు కూడా కేసరి. కేసరి అన్న సింధూరం అన్న ఒకటే. సింధూరాన్ని ఆ కేసరిని నెయ్యిలో గాని నూనెలో గాని కలిపి గట్టిగా పట్టిస్తారు ఆంజనేయ స్వామి విగ్రహాలకు. అలాగే గణపతికి కూడా పట్టిస్తారు. ఈ సింధూరం ఏంటంటే కార్యసిద్ధిని, కార్య అనుకూలతను, అవిఘ్నము పనులలో జరిగేటువంటి విఘ్నాలను తొలగిస్తుంది. ఆంజనేయ స్వామి ద్విముఖుడు, మానవ శరీరము, వానర ముఖము. అలాగే గణపతి ద్విముఖుడు, ద్విశరీరుడు, గజముఖుడు, మానవ శరీరుడు. నరసింహస్వామి సింహముఖుడు, మానవ శరీరం. ఇటువంటి ద్విశరీరాలు కలిగినటువంటి ముగ్గురు మూర్తులు కలియుగంలో పెట్టరేగిపోతున్నటువంటి క్రౌర్యానికి, అన్నింటికి కూడా విజయాన్ని, మామూలుగా అన్ని అవతారాలలాగా సౌమ్యమైన అవతారము ఈ కలియుగ పాపాలకు సరిపోదు. కాబట్టి ఈ కలియుగ యొక్క దోషాలు, పాపాలు నిర్మూలన కావాలంటే ఈ ద్విశరీరులను లక్ష్మీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని, గణపతిని ఉపాసిస్తే సత్వరంగా ఆటంకాలు తొలగిపోయి చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. జై శ్రీరామ్.